హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైటీ క్రియేషన్స్. ఈరోజు మీకు సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎత్తి చూపిస్తాను. అదేంటంటే చుక్క కూర కర్రీ. నోటికి రుచి కలగాలనుకున్నప్పుడు చుక్క కూర రెసిపీని తింటే నోటికి పుల్లగా మంచి రుచి తగులుతూ ఉంటుంది. అంతేకాకుండా చుక్క కూరలో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. చుక్క కూరను మా ఇంటి పెరట్లోనే పెంచాము. ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా పండింది. చుక్క కూర 2 కట్టల వరకు అయితే అయ్యింది. దీన్ని మనం కట్ చేసుకొని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని అండ్ 1 టొమాటో, స్పైసీనెస్ తగ్గట్లు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం వాటరు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. చుక్క కూర తొందరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి ఇంకో 5 minutes ఉడకనివ్వండి. చుక్క కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. చాలా తొందరగానే మెదిగిపోతుంది ఇది, ఎందుకంటే గ్యాస్ మీద సగం కుక్ అయిపోతుంది. ఇప్పుడు తిరగమాతకు కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక తిరగమాత గింజలు, వెల్లుల్లి అండ్ ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని చుక్క కూరలో వేసి ఒక 3 minutes కుక్ అవ్వనివ్వండి. బాగా టేస్ట్ ఉంటుంది. టకటక అనేదాకా ఉడకనిచ్చి ఇంక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కూర వచ్చేసి చపాతీలోకైనా, రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సూపర్ టేస్ట్, అసలు పుల్ల పుల్లగా చాలా అయితే బాగుంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.